సంఘర్షణ సంఘర్షణ నిర్వచనము డగ్లస్ అండ్ హాలండ్ ప్రకారము ఏవైనా రెండు బలమైన ధ్యేయాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు ఏర్పడే మానసిక పరిస్థితిని సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. కేడ్జ్ అండ్ లెహ్నర్ ప్రకారము సంఘర్షణ అంటే రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్తత స్థితి. సంఘర్షణ లక్షణాలు: ఏకకాలంలో వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అవసరాలు తీర్చుకోవాలనుకోవడం వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యామ్నాయాలలో ఒకదాన్ని మాత్రమే ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి సంఘర్షణ ఏర్పడుతుంది. సంఘర్షణ రకాలు: సంఘర్షణ రకాలు: 1. ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అనగా రెండు ఇష్టమే. రెండు ఇష్టమైన వాటిలో ఒకదానిని మాత్రమే ఎన్నుకోవలసి రావడం. ఉదాహరణకు, అవ్వ బువ్వ ఆశించిన 2 కోర్సులో D.Ed ఇంజనీరింగ్ సీటు వచ్చినప్పుడు ఏదైనా ఒకదానిని మాత్రమే ఎన్నుకోవలసి రావడం. ప్రశ్నపత్రంలో ఇచ్చిన 2 ప్రశ్నలలో రెండును బాగా తెలిసినప్పటికీ ఒకదానిని మాత్రమే వ్రాయవలసి వచ్చినప్పుడు. స్వదేశంలో ఉద్యోగం, విదేశంలో స్కాలర్షిప్. పిల్లవాని మధ్య ₹1తో తనకిష్టమైన చాక్లెట్ లేదా ఐస్ క్రీమ్ కొనుక్కోగలిగినప్పుడు ఏదైనా ఒక దానిని మాత్రమే ఎన్నుకోవలసి రావడం. పరిహార సంఘర్షణ. రెండు ఇష్టం లేనివి అయినప్పటికీ ఏదైనా ఒకదానిని ఎన్నుకోవలసి రావడం. ఉదాహరణకు, పరిహార సంఘర్షణ అనగా రెండు ఇష్టం లేకపోవడం. ఉదాహరణకు, దూర ప్రాంతంకు బదిలీ అయిన వ్యక్తికి పోవడం ఇష్టం లేదు, రాజీనామా ఇవ్వడము ఇష్టం లేదు. అంటే ఒక ఉద్యోగానికి దూర ప్రాంతము వెళ్ళటానికి ఇష్టం లేదు, రాజీనామా చేయడము ఇష్టం లేదు. ప్రశ్నపత్రంలో 2 తెలియని ప్రశ్నలలో ఏదేని ఒకదానిని సమాధానం రాయవలసి వచ్చినప్పుడు. ముందు నొయ్యి వెనుక గొయ్యి. ముందుకెళ్ళిన ప్రమాదమే, వెనుక వెళ్ళిన ప్రమాదమే. 2 ఇష్టం లేనివి. విద్యార్థి చదువుతున్న కోర్సుల్లో హిందీ, తెలుగులో ఏదో ఒక భాషను తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యార్థికి 2 భాషలు కూడా ఇష్టం లేకపోతే పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది. మూడవది ఉపగమ పరిహార సంఘర్షణ. ఒకటి ఇష్టమైనది, మరొకటి ఇష్టం కానిది ఉన్నప్పుడు ఇష్టమైనది కాకుండా ఇష్టం లేని దాన్ని కోరుకోవడం. కారణం సిగ్గు, బిడియం, భయం మొదలగునవి. పండు తినాలని ఉండడము, భయము ఉండడము. ఉదాహరణకు, మధుమేహ వ్యాధిగ్రస్తుడు స్వీటు తినాలని ఉన్నా వద్దు అని చెప్పడం. ఆకలితో ఉన్న వ్యక్తి బంధువుల ఇంట్లో ఆకలి లేదు అని చెప్పడం. రాజుకు చెట్టు మీద పండు తినాలని కోరిక, కానీ చెట్టు ఎక్కితే కింద పడతానని భయం. విద్యార్థికి చదవాలని ఉంది, అదే సమయంలో నిద్ర వచ్చి ఇబ్బంది పెట్టడం. కళాశాల నుంచి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ సినిమాకు వెళ్తే ఇంట్లో తిడతారు. 4వది ఉపగమ పరిహార సంఘర్షణ. 2 లేదా అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం. ఉదాహరణకు, దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగం. అంటే ఇక్కడ అతనికి దూరం ఇష్టం లేదు, తక్కువ జీతం ఇష్టం లేదు. ఎక్కువ జీతం ఇష్టం ఉంది, తక్కువ దూరం ఇష్టం ఉంది. కానీ ఇక్కడ సందిగ్ధంలో ఉండడము. దూరం వెళ్ళలేక, దూరం వెళ్తే మంచి జీతం కానీ దూరం వెళ్ళాలని లేదు. దగ్గర ఉంటే తక్కువ జీతం కానీ తక్కువ జీతంతో
పని చేయడం అతనికి ఇష్టం లేదు. రెండు ఇష్టము, రెండు ఇష్టం లేదు. దానిని మనము ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాము.